ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, ఏ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళైనా సక్సెస్ అనేది ఓవర్ నైట్ వస్తుందని ఆశించొద్దు. అంటే తెల్లారేసరికి మనం అనుకున్న లక్ష్యం చేరేస్తాం, అనుకున్న విజయం సాధిస్తామని. మీరు ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అయినా చూడండి, వాళ్ళ వెనకాల అతి పెద్ద స్టోరీ ఉంటుంది, కఠోర పరిశ్రమ ఉంటుంది. సక్సెస్కి నేను చెప్పే సూత్రం ఒకటే: హార్డ్ వర్క్, ప్లానింగ్ అండ్ కరేజ్ టు సక్సీడ్. అంటే దానికి ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏదైనా సరే, ఎంత కష్టపడాలో ఒక మనిషి అంత కష్టపడాలి. ఫస్ట్ అది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఏదో ముఖస్థుతిగా చేసేసామని కాదు, దానికోసం మనసా వాచ మన నరనరాలా కష్టపడాలి. ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్ అంటే. రెండోది కరేజ్ టు సక్సీడ్. అసలు ఆ సక్సెస్ మనకు అందుతుంది అనే నమ్మకం, ధైర్యం మనలో పెంచుకోవాలి. సో మనపైన మనకు నమ్మకం లేకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని నమ్మదు. సో ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. అంతకుమించి ప్లానింగ్ లేనిదే సక్సెస్ రాదు. కరెక్ట్గా ప్రణాళిక వేసుకోవాలి. అది కూడా మానవ సాధ్యమైన ప్రణాళికలు. అసాధ్యమైన ప్రణాళికలు వేసేసుకుని 2 రోజుల విజయం సాధిస్తాను, ఇవన్నీ సినిమా కబుర్లు అవుతాయి. మంచి ప్రాపర్ ప్లానింగ్ వేసుకోండి. ఉదాహరణకి ఈరోజు జూన్ 10, 2020, జూలై 10, 2020 కల్లా ఏమవ్వాలి, ఏమేమి కంప్లీట్ చేయాలి, మన లక్ష్యం కోసం ఎలా ముందడిగేయాలి, తర్వాత ఆగస్టు 10, అలా స్టెప్ బై స్టెప్ ఒక 5 years ప్లానింగ్ వేసుకోండి. ఒక 2 years తర్వాత ఎలా ఉండాలి, 5 years తర్వాత ఎలా ఉండాలి. ప్లానింగ్ లేకుండా, జస్ట్ ఒక చుక్కాని లేకుండా నావ ఎలా పయనిస్తుందో అలా వెళ్ళకండి. అలా వెళ్తే ఏ డైరెక్షన్ మనకు అర్థం కాదు. ఫస్ట్ ఒక ప్రాపర్ ప్లానింగ్, మీ మీద మీకు ఒక అసెస్మెంట్, ఒక టార్గెట్, ఒక అనాలిసిస్, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి, మన ఆపర్చునిటీస్ ఏంటి, మన టఫ్ టైమ్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి చూసుకోండి. చూసి వీటన్నిటిని ఎలా ఎదురెదాలి, ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుని మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ ఒక పేపర్ మీద పెట్టండి. ఎప్పుడైనా సరే ఒక చోట రాసుకుంటే వాటికి ఇంకా బలం చేకూరుతుంది. ఖచ్చితంగా మీరు ఆలోచించే అంశాలన్నీ మీ గురించి రాసుకుంటూ చేయండి, ఏం కాదు, లేట్ అయినా పర్లేదు. ఏదైనా ప్రతిదీ కూడా పెన్ను పేపర్ పెట్టుకుని రాస్తూ ఉండండి. సో అట్లా ఈరోజు ఎంత అధిగమించాం, రేపు ఎంత వెళ్ళాం, ఈ ఫోకస్ పెంచుకోండి. చాలామంది మేము ఫోకస్ మిస్ అయిపోతున్నాం, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, మోటివేషన్ తగ్గిపోతుంది అంటారు. మన కోరిక మన మనసులో బలంగా ఉన్నప్పుడు, ఆ తపన బలంగా ఉన్నప్పుడు, ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ బాగున్నప్పుడు, ఉదాహరణకి ఈరోజు ఒక 10% చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం, మనం బాగా కష్టపడ్డాం, 5% అయింది, తప్పేం లేదు. కొన్నిసార్లు తగ్గినా తప్పలేదు. కానీ ఆ ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్ళకపోతే ప్రాబ్లం. ఒక్కోసారి అనుకున్నంత చేయలేకపోవచ్చు ప్లాన్లో, అయినా నిరుత్సాహపడకండి. కానీ అనుకున్నంత చేయలేకపోతున్నాం అని చెప్పి 2 రోజుల తర్వాత ఆ ప్లాన్ని పక్కన పెట్టి కొత్త ప్లాన్ గీయద్దు. సో ఇలా చాలామంది చేస్తారు, 10 ప్లాన్స్ మారుస్తారు. అలా కాదు, మన ప్లానింగ్లో కొంత తగ్గినా సరే ఆ నెక్స్ట్ దానిలో కొంచెం యాడ్ చేసుకోండి. కానీ రోజుకు ఒక ప్లాన్, 10 రోజులకు ఒక ప్లాన్ మారుస్తూ చివరికి మొత్తం ఫ్లాప్ చేయొద్దు. సో ఒక మంచి ప్లానింగ్, ఒక హార్డ్ వర్క్, దాని తర్వాత ధైర్యం, మనలో మనకి ధైర్యం, ఈ 3 ఉంటే సక్సెస్ ఈజీగా సాధిస్తారు.